తండ్రి సకల జీవులను ఏర్పాటు చేసినటువంటి ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జలశ్రాసులన్న తండ్రి సముద్రాలను ప్రభువా అయ్యా అదిగో తండ్రి పొత్తుగుడ్డలతో నిలబెట్టినటువంటి దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి స్తుతించండి. దేవుని యొక్క స్తుతిని స్థితిని మార్చబోతుంది. రాత్రికాల సమయంలో నీవు స్తుతించేటటువంటి నీ స్థితి, నీ స్థితిగతులను, నీ పరిస్థితులను, నీ విషయాలను కూడా పరిశుద్ధాత్మని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మని యొక్క అగ్ని ఇదిగో అదిగో 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 ప్రాంగణం మీద ప్రాంగణం మీద ప్రాంగణం మీద రానబోతుంది రానబోతుంది. పరిశుద్ధాత్ముడా 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 మా మధ్యలో మీరు సంచరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణానికి స్తోత్రమయ్యా. సింహాసనాసీనుడా ఆకాశమున్న తండ్రి ధ్యానంతో కొలిసినటువంటి దేవుడవు నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా జలరాశుల మీద నడిచినటువంటి దేవుడు అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగోనైనా అయ్యా అదిగో తండ్రి సముద్రము నీ మాట వింటూ ఉంది. అవునయ్యా గాలి నీ మాట వింటూ ఉంది. అవును తండ్రి పాలు నీ మాట వింటూ. అవును దేవా అయ్యా అదిగో చెట్టు నీ మాట వింటూ ఉన్నాయి. అవునయ్యా నీ మాట వింటూ ఉన్నాయి. అవును అయ్యా అదిగో తండ్రి నా తండ్రి సమస్తము నీ యొక్క వాక్కుకు లోనై ఉన్నాయి. అవును తండ్రి కాబట్టి ప్రభువా ఇదిగో తండ్రి అయ్యా మా మధ్య సంచరిస్తున్నటువంటి ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో వర్షమాన్ని ఆగిపోమని చదివిస్తూ ఉన్నాడు. వర్షాన్ని ఆపగలిగినటువంటి దేవుడు, ఏలియా ద్వారా మాట్లాడినటువంటి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడబోతున్నాడు. రాత్రి ఈ ప్రసన్నత ఆయన ప్రసన్నతో అనుభవించేటటువంటి రాత్రి, ఈ రాత్రి ఆయన మహిమను అనుభవించేటటువంటి. Thank you Jesus. Thank you Jesus. Thank you Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Coming by Holy Spirit. Coming by Holy Spirit. Coming by Holy Spirit. Coming by Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా మేడగదిలో ఉన్నటువంటి అనుభవాన్ని మాకు నేర్పించండి అయ్యా. మేడగదిలో ఉన్నటువంటి అనుభవాన్ని మాకు నేర్పించండి. మేడగదిలో 120 మంది మీద రాలినటువంటి దేవుడు అయ్యా. ఒక్కొక్కరి మీద నాయనా ఆకాశమున అగ్ని రగులు కొనినప్పుడు ఒక్కొక్కరి మీద రాలిగా ఒక్కొక్కరి కానీ ఆత్మను పొందుకున్నారు. ఒక్కొక్కరిని ఆత్మను పొందుకున్నారు. Thank you Jesus. Amen. Hallelujah. 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 Thank you. Hallelujah. Thank you Jesus. Thank you. 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 Hallelujah. 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 దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కళ్ళి నా కళ్ళి మనందరి కళ్ళి అని తొంగి చూస్తూ ఉన్నాడు తండ్రి. వర్షమా ఆగిపోమని చెప్పాడు. ఆగిపో. వర్షమా ఆగిపోమని చెప్పాడు. గాలి ఆగిపోమని చెప్పాడు. సముద్రమా నిమ్మలించమని చెప్పాడు. నీ మాట సమస్తం వింటూ ఉన్నాయి. నీ మాట సమస్తం వింటూ ఉన్నాయి. మానవుడు అనేటటువంటి వాడు నీ కనుమల మీద చెక్కున్నటువంటి మానవుడు నీ మాట వినలేకపోతున్నాడయ్యా. అయ్యా అదిగో తండ్రి నీకు దూరం అయిపోతున్నారు. ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. దినమందు ప్రారంభించబడుతున్నటువంటి దినము గనుక దైవ సేవకుల ద్వారా, స్వార్థకుల ద్వారా, పాపుల ద్వారా, ఉపదేశకుల ద్వారా మరి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అందరూ ఒకసారి ముందుకు వచ్చినట్లయితే మరి యొక్క ప్రతిష్టత కార్యక్రమాన్ని ఈ సభలో దేవుని మహిమార్థముగా దేవునికి మనము అప్పగించుకొని ఈ కార్యక్రమాన్ని మనం జరిపించుకుందామండి. ఈ సభలో చిన్న ప్రార్థన చేసుకొని
అలాగనే మరి మనకు ఈ ప్రతిష్ఠిత దినం కనుక ఈ రిబ్బన్ కట్ చేసి ఈ తొలి రోజు కనుక, అలాగనే పరిశుద్ధతకు గుర్తు, ఇదిగో నా ప్రియకుమారుడు ఆయన యందు నేను ఆనందిస్తున్నానని పరిశుద్ధుడైనటువంటి దేవుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన కుడిపార్శ్యాన ఇదిగో పావురము దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే పరిశుద్ధమైనటువంటి పావురం. పరిశుద్ధమైనటువంటి పావురం అని ఎందుకు అనవలసినటువంటి అవసరం వచ్చిందంటే, పావురములో పిచ్చి ఉండదండి, పావురములో చేదు ఉండదు, పావురము నిష్కలంకమైనటువంటిది, పావురము పరిశుద్ధమైనటువంటిది, పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నటువంటిది. కాబట్టి పావురముల ద్వారా అలాగనే మరి దీని యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని మనం జరిపించుకొనబోతున్నాం. ఈ సభలకు ముఖ్య ప్రసంగికులుగా మరి అహరోన్ గారు మన మధ్యలో ఉన్నారు. కిషోర్ గారు కూడా మరి మన మధ్యలోకి మరి వస్తూ ఉన్నాడు. సరే, ఏమైనప్పుడు కూడా మరి ముగ్గురు 3 విధాలుగా ప్రార్థన చేసినటువంటి తర్వాత ఈ కార్యక్రమాలను మనం ప్రారంభం చేసుకుందాం. స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు దేవా, ఈ రాత్రి కాల సమయంలో దేవా నీకే వందనములు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తని ప్రభా మీరు ఏర్పాటు చేసిన తండ్రి 4 దినములు తని ప్రభా ఉత్సవ మహాసభను బట్టి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకే వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. అయాదిగుతి యొక్క ప్రారంభ కుడికును తని ప్రభా ఈ దినము తండ్రి నీ నామం పేరట తని ప్రభా ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రారంభం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తని ప్రభా ఈ ప్రారంభ కుడికును తని ప్రభా ఇదిగో తండ్రి ఇవంతరము తని ప్రభా ఇదిగో తండ్రి ఏక మనసుతో, ఏక భావముతో, ఏక కార్యముతో నీ సన్నిధిలో సమకూర్చబడి తని ప్రభా ఈ 4 దినముల కూటములు తని ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా నీ చేతులకు అప్పచెప్తున్నాము తండ్రి. ఈ 4 దినముల కూడికలు తని ప్రభా నీ నామ మహిమార్థమై మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సాధారణ సంబంధమైన శోధలేసు నామలో మీరు బంధించమని ప్రార్థన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తని ప్రభా. అయ్యా ఇదిగో తని రాత్రి కాల సమయంలో తని ప్రభా అన్ని విషయాల్లో మీరు ఆదరించమని, ఈ దాసుని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ నీ దాసుని వెనువెంటూ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తని ప్రభా అన్ని విషయాల్లో మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము తని ప్రభా. ఓ తని ప్రభా పరిశుద్ధాత్మకు గుర్తుగా తని ప్రభా ఓ 3 పావురములు తని ప్రభా ఇదిగో తండ్రి ఆకాశములోనికి ఎగరవేస్తుండగా పరిశుద్ధాత్మ ఓ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తని ప్రభా. పావురము పరిశుద్ధాత్మకు గుర్తని చెప్పావు తని ప్రభా. ఓ దేవ పావురము నీ ఆత్మకు గుర్తని చెప్పావు తని ప్రభా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ నామం పేద కుడికి ప్రతిష్ఠితులుగా మీరే ఆదరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రములయ్యా. జీవము కలిగిన దేవా, జీవాధికారైన దేవానికి స్తోత్రములయ్యా. చలనము కలిగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా నాయన ఇదిగో తండ్రి ఇదిగో దేవా ఈ గ్రామంలో తండ్రి ఇదిగో దేవా తండ్రి ఇదిగో తండ్రి ఇది మొదటి దినమున తండ్రి ఇదిగో దేవా తండ్రి నీ కూడికలు మహిమార్థంగా జరిగించే కృపాభాగ్యం ముగిస్తున్న దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి కూడికలను ప్రారంభిస్తుండగా తండ్రి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మ వశంలో ఉంచుకుని తండ్రి నీ ఆత్మ వశంలో తండ్రి ఇదిగో నీ ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ఇదిగో దేవా సభలు ప్రారంభిస్తుండగా తండ్రి అయ్యా తండ్రి ఇదిగో నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపించండి అయ్యా. దావీదు కుమారుడు మమ్మల్ని దాటిపోకుండా తండ్రి మమ్మల్ని అందరినీ నీ ఆత్మ వశంలో ఉంచుకొని తండ్రి ఈ కూడికను తండ్రి నీ నామ మహిమార్థంగా జరిగించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ 4 దినములు తండ్రి అద్భుతమైన రీతిలో తండ్రి ఇదిగో మీరు జరిగించండి అయ్యా. అయ్యా తండ్రి పరలోకంలో తండ్రి సెరువులు కేరువులు తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానములతో నిన్ను ఏ రీతిగా అయితే కొనియాడుచున్నారు దేవా ఆ రీతిగా తండ్రి ఇదిగో ఈ పూలికంలో తండ్రి ఇదిగో దేవా ఈ 4 దినములు తండ్రి మేమందరము కూడా తండ్రి నిన్ను కొనియాడే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి నీ ఆత్మతో సంచరించండి దేవా. అయ్యా తండ్రి నీ ఆత్మతో సంచరించండి అయ్యా. ఇక్కడ తండ్రి నీ ఆత్మాభిషేకం జరిగే కృపను దయచండి అయ్యా. అద్భుత కార్యములు దయచండి అయ్యా. ఆశ్చర్యమైన కార్యములు దయచండి అయ్యా. అపవాది బంధకాలు యేసు నామములో కాల్చివేమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి నా నాయన తండ్రి 3 దైవ సేవకుల ద్వారా తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధమైన పావురాలను తండ్రి ఇదిగో ఎగరవేస్తుండగా తండ్రి అయ్యా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ
దేవుని నామములో తండ్రి అయ్యా తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధిలోకి తండ్రి దయచేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి ఇదిగో ప్రారంభిస్తుండగా తండ్రి ఇదిగో మీరే మహిమాత్మకంగా జరిగించమని మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. సంపూర్ణుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. బలమైనటువంటి దేవానికి వందనాలు. ఇదే మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అందరం కూడా మరి ముందుకొచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దేవుని యొక్క మహిమార్థముగా సేవకులందరూ ముందుకు రండి. అలాగనే మరి ముగ్గురు మరిదాసు, అలాగనే మరి అహరోను 3 పావురాలు తీసుకురండి. అందరు ముందుకు రండి. ముందు దీన్ని మన దేవుని మహిమాత్మగా దీన్ని మన డెడికేషన్. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. రండి, అందరూ చేతులు పెట్టండి, అందరూ చేతులు పెట్టండి దీని మీద. అందరూ రండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ చేతులు పెట్టండి దీని మీద. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతమైనటువంటి రాజానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మొదటి కోడికనైనా మీరు ఘనముగా మీరు జరిగిస్తున్న ఈ మహాసభలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకమైనటువంటి వారినైనా అయాదుగు తండ్రి తండాలుగా మీ సన్నిధానానికి తోడుకురావడానికి కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ మొదటి కోడికన ప్రభువా అయాదిగో తండ్రి మరి నీకు అప్పగిస్తూ ఉన్నాం. నీ మహిమాత్మగా అయాదిగో తండ్రి మరి యొక్క డెడికేషన్ అనేటటువంటి దాన్ని అయిన తండ్రి జరిగిస్తూ ఉండగా అయాదిగో తండ్రి ఆకాశం తెరవబడి మీ అగ్ని మా మధ్యలోకి దించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరే క్రమముగా మర్యాదగా మీ మహిమాత్మక నా తండ్రి కోరికను మీరు జరిగించుకుంటూ కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. వందనాలు స్తోత్రాలు తెలుస్తూ కార్య ఆరంభం నుంచి కార్య ముగింపు వరకు కూడా వాతావరణాన్ని అనుకూలపరచుకొని మీ కార్యాలు మీ నామ మహిమాత్మక నా తండ్రి కార్యాలు జరిగించుకోవడానికి సాధ్యమని కూడా ప్రార్థన చేస్తుంది. క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సిజర్ 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 సిజర్. స్తోత్రం కలుగుగాక. నేను మనం డెడికేషన్ చేస్తూ ఉండగా అందరం కూడా సపోర్ట్ కొడుతూ ఈ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళదామండి. అందరము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామలో ఈ సభను దేవునికి అప్పగిస్తున్నాం. అందరూ దేవుడికి స్తోత్రం కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామలు. ఎందుకంటే పావురము దేవునికి చిహ్నంగా ఉంది కాబట్టి పావురము పరిశుద్ధపరచబడినటువంటి కనుక యేసు ప్రభువారు దేవుని కుమారుడని గుర్తు కొరకు కూడా ఆయన కుడిపార్శ్వాన ఎగిరి కూర్చున్నటువంటిది పావురము కనుక ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామను, పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావము మన సభల మీద, మన గ్రామం మీద వచ్చినటువంటి బిడ్డలందరి మీద కూడా ఉండాలని ఈ పరిశుద్ధాత్ముని యొక్క పావురాన్ని పరిశుద్ధాత్మ దగ్గర వేస్తున్నాం. దేవుడికి ఓ పావురమా, పావురమా నా ప్రియ పావురమా, రమ్ము రమ్ము ఓ దేవా పావురమా, రమ్ము రమ్ము ఓ ఆత్మ పావురమా.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ పోతూ ఉండగా మరొకసారి ఆయన మనం గణపరుచుకుందాం దేవుడిచ్చినటువంటి కృపను బట్టి. పావురమా ఓ పావురమా పావురమా నా ప్రియ పావురమా. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం మహిమపరుచుకుందాం. పావురమా ఓ పావురమా పావురమా నా ప్రియ పావురమా పావురమా ఓ పావురమా పావురమా నా ప్రియ పావురమా. రమ్మ రమ్మ ఓ దేవ పావురమా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. రండి, స్థానిక సంఘస్థులు, దేవుని పిల్లైనటువంటి వారు, స్థానిక సంఘంలో ఉన్నవారు, గ్రామంలో ఉన్నటువంటి వారు, ఈ సత్యం వారు అందరికైతే వినపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాలని మనం చూస్తున్నాం. గణపరచిన పావురమా తండ్రి మూడు నడచిన పావురమా యేసయ్యను గణపరచిన పావురమా శోధకుని జయించిన పావురమా ఆమె శోధకుని జయించిన పావురమా జీవితమిచ్చిన పావురమా శోధకుని జయించిన పావురమా జీవితమిచ్చిన పావురమా పావురమా ఓ పావురమా పావురమా ప్రియ పావురమా పావురమా ఓ పావురమా పావురమా ప్రియ పావురమా. చప్పట్లు, ప్రతి ఒక్కరు చప్పట్లు కంటే ప్రభువు కనబడతాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులకు మనం వచ్చాం. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి మనం వచ్చాం. సుడిగాలి వచ్చినటువంటి పౌరమ ప్రవక్తలకు కొనుకోబడినటువంటి పౌరమ. ప్రవక్తనే కొనిపోయిన పావురమా సుడిగాలికి వచ్చిన పావురమా ప్రవక్తనే కొనిపోయిన పావురమా నలుదిక్కుల నుండి వచ్చిన పావురమా నలుదిక్కుల నుండి వచ్చిన పావురమా పావురమా నన్ను దైకుల నుండి వచ్చిన పావురమా కులను ప్రకటించిన పావురమా పావురమా పావురమా
కృప నిత్యముండును, నీ కృప నిత్యజీవము అనేటువంటి పాటను పాడి ప్రభుని మహింపరుచుకుందాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్షరణము వెంట పల్లవి ఉన్నాడు, ప్రతి క్షణమును నీవు అనుకరించావు. ప్రతి క్షరణము వెంట పల్లవి ఉన్నాడు, ప్రతి క్షణమును నీవు అనుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులను నీవు ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల పరము పావనము దివ్య ప్రేమమయము శాంతి సమత సమాధాన సత్యమయము సహన సద్భావ వినయ
విజ్ఞాన పదము మహిత సర్వానకము నిత్యమంగళ విఘ్నరహితము భవదాఖ్య వినుత సుమ్మ కీర్తనము సేతు తలతూత క్రీస్తు దేవా కీర్తనము సేతు తలతూత క్రీస్తు దేవా యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా లోపలికి రావా బయట నిలువనేలా యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా లోపలికి రావా బయట నిలువనేలా నిరాక్షణ ఓడలో బల రక్షింపబడెను నోవాహు. దేవుని రాక్షణ ఓడలో బల రక్షింపబడెను నోవాహు. దేవుని మాట వినగా అనుఫలములోని ప్రజలు దేవుని మాట వినగా అనుఫలములోని ప్రజలు తినుచు త్రాగుచు పాపములో పడి తినుచు త్రాగుచు పాపములో పడి నశించిన జల ప్రళయములో నశించిన జల ప్రళయములో యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా లోపలికి రావా బయట నిలువనేలా నాకే బౌతావు నా తల్లివా కన్న తల్లివా ఎంత ప్రేమ యేసయ్య నాపై నీకు ఎంత జాలి యేసయ్య ఎంత ప్రేమ యేసయ్య నాపై నీకు ఎంత జాలి యేసయ్య
ఎవరివి ఎవరివి నీవెవరివి ఎవరివి ఎవరివి నీవెవరివి నీవు నాకే బౌతావు నా తండ్రివా కన్న తల్లివా నా తల్లివా కన్న తల్లివా పాపభూమిలో పడిపోతున్నయ్యా ఆదరించలే నీ త్యాగపాదము ఉదయించని కృపదాయకము ఉదయించని కృపదాయకము మనసు కూర్చివే ఈ పోలికగా మనసు కూర్చివే ఈ పోలికగా ఎవరివి 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 ఎవరవైన నీవు నాకే బౌతావు నా తండ్రివా కన్న తల్లివా నా తండ్రివా కన్న తల్లివా పాట పాడి ప్రభునామాన్ని మేము వచ్చిన మరి దాస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. ఇలాగ తన వార్తలు పాడుతూ ఉంటే బాగుండన్నట్టుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవాళ లేటుగా మనం ప్రారంభించాం కాబట్టి కొద్దిగా ముందుకెళ్దాం. మనం రేపటి దినమందు మన వాళ్ళకి అందరికి కూడా అవకాశాన్ని మనం ఇద్దాం. ఇంకా ఆరాధన ఉంది, సాక్ష్యం ఉంది, అలాగే వాక్యం ఉంది కాబట్టి కొద్దిగా సమయం కుదించబడుతుంది. 2-3 పాటల్లో మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా
పాడి వినిపించినటువంటి స్థానిక విశ్వాసి ఎస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే బొడ్డువానిపాలెం నుంచి వచ్చినటువంటి మరి బ్రదర్ సహవాసంలో పరిచయం చేస్తూ సేవకునికి తోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి రవి వర్మ మన మధ్యలో ఉన్నారు. వారు ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. వారు ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా? గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన యేసు ప్రభువు రక్తముతో కడుగబడిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వీధులతో కట్టబడిన బంగారు పట్టణమునకు పోదమా, బంగారు వీధులతో కట్టబడిన బంగారు పట్టణమునకు పోదమా, బంగారు పట్టణమునకు పోదమా? వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా? గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన యేసు ప్రభువు రక్తముతో కడుగబడిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వీధులతో కట్టబడిన బంగారు పట్టణమునకు పోదమా, బంగారు పట్టణమునకు పోదమా? కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వీధులతో కట్టబడిన బంగారు పట్టణమునకు పోదమా, బంగారు పట్టణమునకు పోదమా? వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే భాగ్యరాజు గారు వచ్చి మరి ప్రార్థనలు నడిపిస్తారు. ఇప్పటి వరకు పాటల కార్యక్రమం దేవుని మహిమార్థముగా జరిగి ఉన్నవి కనుక ప్రార్థన చేస్తున్నారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి యొక్క తండ్రి, నీ పాదాలకు వెళ్ళలేని కోట్లాను కొద్దిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయం ఈ రీతిగా ప్రభా ఈ సభను మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతవరకు నా ప్రభా ఇదిగో తండ్రి పాటల ద్వారా నీ యొక్క నామాన్ని మీరు మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ దాసుని ఇదిగో ప్రభా నీ బలంగా మీరు వాడుకునండి. నీ దాసుని ద్వారా నీ దాసుని యొక్క ముఖాంతరం నుండి అనేకమైన శ్రేష్టమైన మాటలు ప్రభా ఈ ప్రాంత ప్రజలకు ఇదిగో ప్రభా రక్షణ మారు మనసు అనుగ్రహించలాగున మీరు కృప చూపించండి. ప్రతి ఒక్క జీవితమునైనా ఇదిగో ప్రభా కట్టబడినట్లుగా అనేక ఆత్మలు ప్రభా వర్ధిల్లించబడినట్లుగా ప్రభా మీరు కృప చూపించండి. ఈ ప్రాంత వాసులకు ప్రభా రక్షణ మారు మనసును మీరు అనుగ్రహించండి. ఇంతవరకు ప్రభా ఘనముగా మర్యాదగా జరిగించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా ముందున్న సమయాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా అదిగో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ముందున్న సమయం అంతటిలో కూడా ప్రభా నీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుని మనసు మా ప్రియుడకు యేసు పరిశుద్ధ శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకుని నామ పరలోకపు తండ్రి ఆమేన్. చేసి వినిపించినందుకు నీకు మేమందరం మా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పటికే సమయం మరి నా సమయం అయితే 10 నిమిషాలు తక్కువ 10గా వస్తుంది. ఇంకా మన వాళ్ళు వస్తూనే ఉన్నారు. నా తప్పు కానీ రైట్ కానీ నాదైతే 10 నిమిషాల తక్కువ 10 అయింది. అందరం లేచి నిలబడినట్లయితే మరి మిస్పా ప్రార్థన మందిర బృందం అంటే అహరోను గారి యొక్క ఆధ్వర్యములో మరి వారి యొక్క బృందాన్ని వారు నడిపిస్తూ ఉన్నారు. వారే మరి ఆరాధన క్రమాన్ని వారు నడిపిస్తారు. తరువాత
మన సహోదరి మరి మా సిస్టర్ గారు అయినటువంటి సునీత మన మధ్యలో ఉంది. వారు దేవుడు వారి పట్ల చేస్తున్నటువంటి మేలు కొరకై వారి సాక్ష్యం కూడా మరి క్లుప్తంగా మనం ఈ రాత్రి మనం ఉంటాం. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఆరాధనలో పాలు పొందాం. ఈ ఆరాధన ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రభుని స్తుతి ఆరాధన మనం చేసుకుందాం, గణపరుచుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరాధనలో ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రభుని మనం అందరం కూడా గణపరుచుదాం. మీ బలహీనత నుంచి, మీ సమస్య నుంచి దేవుడి రాత్రి కాల సమయంలో విడుదల కలుగు చేయబోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా మౌనం ఉండొద్దు. ప్రభుని మనం మహిమపరుచుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. కృప తప్ప వేరొకటి అందరూ కూడా పళ్ళు మూసుకోవాలి. లేదయా. పళ్ళు చూడదు. రాత్రికాల సమయంలో దేవుని కృప తప్ప సమస్య నుంచి విడుదల కలుగుతుంది. వేరెవరు యేసయ్యా.
కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో దేవా, అవునయ్యా. అయ్యా నీ కృప మీద ఆధారపడి ఉన్నాము తండ్రి. నీ కృపే నాకు ఆశ్రయము ప్రభువా, నీ కృపే నాకు ఆధారం ప్రభువా, నీ కృపే తని ప్రభా అదిగో తండ్రి ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ కృప కోసం ఎదురు చూస్తున్నాము ప్రభువా. నీ కృప మాకు కావాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నీ కృపను కుమ్మరించేసయ్యా. నీ కృప మాకు కావాలి తండ్రి. ఓ దేవా, ఈ రాత్రి కాల సమయంలో దేవా, ఓ నీ పాదాలు పట్టుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపని స్థలములో కుమ్మరించినేసయ్యా, కుమ్మరించినేసయ్యా, కుమ్మరించినేసయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ నీ వైపు చూస్తున్నాము తండ్రి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. ఆనురావా యేసయ్యా. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగా నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, 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 రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా. నేనున్నాను ఉన్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను ఉన్నాను అందరి అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగా నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, 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 రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు 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 రావా యేసయ్యా. రాత్రికాల నీతో ఉండబోతున్న దేవుడు ఆయన, నిన్ను నడిపించబోతున్న దేవుడు ఆయన. కష్టాలు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, బాధలు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, వేదనలు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, ఇబ్బందులు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అబ్రహాముతో నడిచే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీతో నడబోతున్న దేవుడు ఆయన. ఆనంద్ నడిచిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీతో నడబోతున్న దేవుడు ఆయన. నువ్వు కనుక ఈ రాత్రి కాల సమయంలో భయపడొద్దు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ పక్షాన దేవుడు నిలబడవచ్చున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో
విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. రాత్రికాల విడిచిపెట్టే దేవుడు కాదు. నీ మనసు పెరిగిన దేవుడు కాదు. ఇదిగో రాత్రికాల సమయంలో నీ కన్నీరు చూసిన దేవుడు ఆయన. నీ ప్రార్థన గదిలో నీ కన్నీరు చూసిన దేవుడు ఆయన. నీ మనసు వెలిగిన దేవుడు ఆయన. నీ దుఃఖం వెలిగిన దేవుడు ఆయన. నీ మనోవేదన వెలిగిన దేవుడు ఆయన. ఎన్నో నిద్రలేని రాత్రి గడిపిన రోజులు చూసిన దేవుడు ఆయన. యాకోబును చూసిన దేవుడు ఆయన. నిన్ను కూడా చూసి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు. ఆయన నీ పక్షమున నిలబోతున్న దేవుడు ఆయన. నీ పక్షమున నిలబోతున్న దేవుడు ఆయన.
యేసు ఇచ్చు వాగ్దానము విడివని దేవానికే స్తోత్రం, మరువని దేవానికే స్తోత్రం, ఓ మర్చిపోని దేవుడా నీకే స్తోత్రం, రాత్రికాల సమయంలో నీకే స్తోత్రం.